ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మానవునికి అనేక కోరికలు, అనేక ఆలోచనలు ఉంటాయి. ఆ కోరికలు సిద్ధింపబడాలంటే, ఆ ఆలోచనలు సఫలం కావాలంటే దేవుని చేతిలో ఉంది అన్న సంగతి ఖచ్చితంగా గమనించాలి. దేవుడు లేకుండా